హెల్త్ న్యూస్ మీకోసం. పార్కిన్సన్ జబ్బు, దీన్నే వాడుకలో వణుకుడు వ్యాధి అని కూడా పిలుస్తారు. పార్కిన్సన్ జబ్బును ముందే అంచనా వేయడానికి తోడ్పడగల 8 ప్రోటీన్లను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన పరిశోధకులు ఇటీవల గుర్తించారు. ఇవి జీవసూచికల మాదిరిగా ఉపయోగపడగలవని, వీటి సాయంతో పార్కిన్సన్ లక్షణాలు ఆరంభం కావటానికి 7 ఏళ్ల ముందే వణుకుడు వ్యాధిని పట్టుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రోటీన్ జీవరసాయన శాస్త్రంతో కృత్రిమ పరిజ్ఞానాన్ని సమ్మేళనం చేసి ఈ సూచికలను పరిశోధకులు కనుగొన్నారు. మెదడులోని సబ్స్టాన్షియా నైగ్రా అనే భాగంలో కణాలు క్షీణించడం, కీలక నాడీ సమాచార వాహకమైన డోపమైన్ రసాయనము మోతాదులు తగ్గటం మూలంగా పార్కిన్సన్ జబ్బు తలెత్తుతుంది. ఇది నెమ్మదిగా ముదురుతూ వచ్చే సమస్య. ఇందులో చేతులు, తల వంటి భాగాలు వణకడం, నడక, కదలికలు నెమ్మదించడం, శరీరము ముందుకు వంగిపోవటం, తూలటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం దీనికి డోపమైన్ను భర్తీ చేయటం ద్వారా చికిత్స చేస్తున్నారు. ఇప్పటి వరకు పార్కిన్సన్ను అంచనా వేయగలిగే జీవసూచికలు లేకపోవటం పెద్ద సవాలుగా నిలుస్తోంది. ఈ విషయంలో యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. కొత్తగా కనుగొన్న జీవసూచికలతో జబ్బు ముప్పు గలవారిని గుర్తించడానికి అవకాశం చిక్కుతుంది. ప్రయోగాత్మక చికిత్సల సామర్థ్యాలను తెలుసుకోవటానికి వీలవుతుంది. పార్కిన్సన్ త్వరగా ముదరకుండా చూసుకోవటానికి, నివారించుకోవటానికి మార్గం సుగమం కాగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.